హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ రెండు బ్లాక్ బస్టర్ సినిమాల గురించి మాట్లాడబోతున్నాం. ఛావా మరియు డ్రాగన్. ఛావా సినిమా హాళ్లలో 20 రోజులు పూర్తి చేసుకుంది. ఇంకా రికార్డులు బద్దలు కొడుతోంది. డ్రాగన్ 13 రోజుల్లో బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తోంది. ఈ రెండు సినిమాలు ఎన్ని కోట్లు సంపాదించాయి? రానున్న రోజుల్లో ఏ రికార్డులు బ్రేక్ చేస్తాయి? నచ్చితే లైక్ కొట్టండి. డైలీ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బెలైకాన్ ప్రెస్ చేయండి. మొఘల్ సామ్రాజ్యాన్ని చీల్చేస్తామంటూ ఛావా సినిమా రిలీజ్ అయ్యి ఇవాళ సినిమా హాళ్లలో 20 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా కలెక్షన్స్ కాస్త డ్రాప్ అయినా ఇంకా ఆగేలా లేదు. రానున్న రోజుల్లో ఇంకా చాలా రికార్డులు బ్రేక్ చేయబోతోంది. హిందీలో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో కూడా ధమాకా చేయడానికి రెడీ అయ్యింది. అటు తమిళ్లో డ్రాగన్ సినిమా కూడా 13 రోజులు పూర్తి చేసుకుంది. ఇంకా థియేటర్లలో బలంగా నిలిచి సూపర్ కలెక్షన్స్ కొట్టేస్తోంది. ఈ వీడియోలో డ్రాగన్ 13 రోజుల టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి, ఛావా సినిమా 20 రోజుల ఇండియా నెట్, వరల్డ్ వైడ్ కలెక్షన్స్ గురించి చెప్తాను. ఓ ఫుల్ వీడియో చూడండి. మొదట డ్రాగన్ గురించి మాట్లాడుకుందాం. అశ్వత్ మారిముత్తు డైరెక్షన్లో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాలో ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్లో నటించారు. ఈ సినిమా బడ్జెట్ 50 కోట్లు. కానీ మొదటి వీక్లోనే సూపర్ హిట్ అయ్యింది. మొదటి వీక్లో డ్రాగన్ 77 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయ్యింది. రెండో వీక్లో కూడా పబ్లిక్, క్రిటిక్స్ నుండి సూపర్ రెస్పాన్స్తో థియేటర్లలో బలంగా నిలిచింది. రెండో వీక్ కలెక్షన్స్ చూద్దాం. 8వ రోజు 2,40,00,000, 9వ రోజు శనివారం హాఫ్ హాలిడే కావడంతో కలెక్షన్స్ జంప్ అయి 11,25,00,000 వచ్చాయి. 10వ రోజు సెకండ్ ఆదివారం కావడంతో కాస్త ఎక్కువై 13,50,00,000, 11వ రోజు వర్కింగ్ డే స్టార్ట్ అవడంతో కాస్త తగ్గ 3,65,00,000, 12వ రోజు 2,40,00,000 వచ్చాయి. 13వ రోజు అంటే ఇవాళ ఈ సినిమా సుమారు 2 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. 13 రోజుల్లో డ్రాగన్ టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ 119,60,00,000, 50 కోట్ల బడ్జెట్తో 2 రెట్లు కలెక్ట్ చేసి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇంకా డీసెంట్ కలెక్షన్స్ వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ కొట్టొచ్చు. ఇప్పుడు ఛావా గురించి చూద్దాం. ఏడాది బాలీవుడ్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. లక్ష్మణ్ ఉత్తేకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాలో విక్కీ కౌశల్, రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా నటించారు. పబ్లిక్, క్రిటిక్స్ నుండి సూపర్ రివ్యూస్ వచ్చాయి. మహారాష్ట్రలో భారీ కలెక్షన్స్ కొట్టింది. ఇతర స్టేట్స్లో కూడా డీసెంట్గా ఆడింది. ఇంకా రికార్డులు బ్రేక్ చేస్తోంది. బడ్జెట్ 140 కోట్లు. కానీ 3 నుంచి 4 రోజుల్లోనే ఆ మొత్తం కలెక్ట్ చేసేసింది. మొదటి వీక్లో 225,28,00,000 ఇండియా నెట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. రెండో వీక్లో 109,78,00,000, మూడో వీక్లో కూడా బలంగా నిలిచింది. 15వ రోజు 13,30,00,000, 16వ రోజు శనివారం హాఫ్ హాలిడే కావడంతో జంప్ అయి 22,50,00,000 వచ్చాయి. 17వ రోజు మూడో ఆదివారం కావడంతో బాగా జంప్ అయి 24,30,00,000, 18వ రోజు వీక్డే స్టార్ట్ అవడంతో కాస్త తగ్గ 7,55,00,000 వచ్చాయి. 19వ రోజు ఇండియా ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్ కావడంతో కలెక్షన్స్పై ప్రభావం పడి 6,20,00,000 వచ్చాయి. ఇండియా సెమీస్ గెలిచి ఫైనల్కి వెళ్ళింది కదా. ఇప్పుడు ఫైనల్ ఎలా గెలుస్తుందో చూద్దాం. 20వ రోజు అంటే ఇవాళ మ్యాచ్ లేకపోవడంతో కలెక్షన్స్ కాస్త బెటర్గా 7,50,00,000 వచ్చాయి. 20 రోజుల్లో ఛావా టోటల్ ఇండియా నెట్ కలెక్షన్ 505,60,00,000. అనిమల్ లైఫ్ టైం హిందీ నెట్ కలెక్షన్ని బీట్ చేసింది. ఇంకా ఆగలేదు. రానున్న రోజుల్లో గదర్ 2, పఠాన్ రికార్డులు కూడా బ్రేక్ చేయొచ్చు. ఇండియా గ్రాస్ 590,15,00,000, ఓవర్సీస్ 88,25,00,000, టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 678,40,00,000. 700 కోట్ల క్లబ్లో ఎంట్రీ ఈజీ అయ్యింది. మార్చి 7 నుండి తెలుగులో రిలీజ్ అవుతోంది. తెలుగులో కూడా రికార్డులు కొట్టబోతోంది. మొదట 750 నుంచి 800 వరకు కోట్ల వరకు వెళ్తుందనుకున్నారు. కానీ తెలుగు రిలీజ్తో 900 కోట్లు దాటొచ్చు. ఫ్రెండ్స్, ఛావా 1,000 కోట్ల క్లబ్లోకి వెళ్తుందా? మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి, బెలైకాన్ కొట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.